నిర్మాణానికి చకచకా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ కు ధీటుగా ఫోర్త్ సిటీని నిర్మించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చెలలో అద్భుతమైన నగరం నిర్మించాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఒక్కో అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మాణంపై దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం. ఆగస్టు నెలాఖరు కల్లా పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులను మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాట్ సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చకచక ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచమంతా మెచ్చేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం. ఫ్యూచర్ సిటీలో త్వరలోనే ఏఐ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన. ఏఐ సిటీలో 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఫ్యూచర్ సిటీలో డేటా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు. ఫోర్త్ సిటీలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్స్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 18,000 ఎకరాలను సేకరించగా మరికొంత మేర భూముల సేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులు మొదలవగా ఏఐ సిటీ నిర్మాణానికి చకచక అడుగులు పడుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో నిర్మించనున్న ఏఐ సిటీలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలిమీడియా ఇప్పటికే ఏఐ సిటీలో డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఫోర్త్ సిటీలోని ఏఐ సిటీలో సుమారు 20,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక డేటా సెంటర్ల ఏర్పాటు పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రేవంత్ సర్కార్ డేటా సెంటర్ల కోసం కావాల్సిన స్థలం సిద్ధం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పారిశ్రామికవేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లకుండా అందరికీ ఫ్యూచర్ సిటీలో తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం అందుకు అవసరమైన భూముల ఎంపిక, మౌలిక వసతుల కల్పన, జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ అకాడమీలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇండోర్, అవుట్డోర్ స్పోర్ట్స్ కు ప్రాధాన్యం ఇచ్చేలా క్రికెట్, ఫుట్బాల్, గోల్ఫ్ వంటి అన్ని క్రీడలు ఉండేలా స్పోర్ట్స్ విలేజ్ ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ ఆర్కిటెక్చర్స్ ను నియమించుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ శరవేగంగా ఫోర్త్ సిటీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది. ఇక ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మెడికల్ సిటీని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, మెడికల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం హబ్, ఐటీ డేటా సెంటర్స్ ఇలా చాలా రంగాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్తో పాటు సమీప జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీలో కనెక్టివిటీ ఉండేలా రోడ్ల నిర్మాణం జరగనుంది. ఇదే సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్టును సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఫ్యూచర్ సిటీ వైపు అందరి చూపు మళ్లుతోంది. రానున్న రోజుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లంతా ఫోర్త్ సిటీ వైపు చూడనున్నారని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలం, మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలోని పలు గ్రామాలను తీసుకొచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావడంతో పాటుగా భూముల ధరలు పెరుగుతున్నాయని సంతోషపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్ల ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో వందలాది రియల్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. DTCP, HMDA అనుమతులతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఓపెన్ ప్లాట్ల వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రాజెక్టు ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 18,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ఫ్యూచర్ సిటీ పనులు వేగవంతం అయితే భూములు, ఇంటి స్థలాల ధరలు మరింతగా పెరుగుతాయని రియాలిటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.